రోజుకో రకంగా మన వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మారకూడదు. పనిని బట్టి పరుగు, పరుగును బట్టి పలకరింపు ఉంటుంది. సంపాదన కోసం దుస్తులు మలినమైనా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. కట్టుకథలు చెప్పగలిగే వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరిని కష్టాన్ని చూసి ఎప్పుడు నవ్వకు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వారితో తిరగకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపు లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయిని చూసే వారిని ఇంటికి పిలువకు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు, నిన్ను గౌరవించే అర్హత వారికి లేదనే తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాలేదు. ఏదో ఒకరోజు కాలమే అన్నింటి లెక్కలు తెలుస్తుంది. ఐశ్వర్యం ఉన్నవారు వీరి మాటలు చెల్లుబాటు అవుతుంది. అనుకున్న పని సాధిస్తారు, సమర్థులు అనిపించుకుంటారు, స్థిరచర ఆస్తులతో పై స్థాయిలో ఉంటారు, బంధువులు మిత్రులు పెరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతారు, సమస్యలకు ధనంతోనే పరిష్కరిస్తారు. ఐశ్వర్యం ఉంటే అధికారం దర్పం ఏర్పడతాయి. దారిద్ర్యంతో ఉన్నవారు పనులు సాధించడంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. తల్లి ఆగ్రహిస్తుంది, భార్య లక్ష్య పెట్టదు, పిల్లలు వృద్ధిలో రావడంలో సమస్యలు. వీరి మాట వినేవారు తక్కువ, ధనవంతుల ఆదరణ సహాయం ఆశిస్తారు. తక్కువ స్థాయి అనే న్యూన్యత భావం ఉంటుంది. అనేక మంది చులకనగా చూస్తారు. బంధువులు మిత్రులు రాకపోకలు తక్కువ, తరచు బాధపడుతుంటారు. కలియుగములో లింగ పురాణం ప్రకారం కలియుగంలో ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు ప్రకృతిలో మార్పులు ఎలా ఉంటాయో చెప్పబడింది. అబద్ధములాడుట, కపటము, ఓర్వలేనితనము, అనాచారం, వితండవాదం, ఆకలి చావులు, కోపం, ఆవేశాలు పెరగడం, అబద్ధములాడు నైజాము పెరగడం, రోగాలు, యుద్ధ భయాలు, ఆకలితో మరణించడం, గర్భస్రావాలు, దుష్టబుద్ధి సంతానం, శిశుహత్యలు, వ్యభిచారం, కరువు, కటకాలు వంటి దుష్ప్రమాణాలు సంభవిస్తాయి. తల్లిదండ్రులు పను నేర్పుతారు, జీవించడానికి విద్య నేర్పిస్తారు, మంచి మార్గములో పెడతారు, జీవిత భాగస్వామిని ఇస్తారు. అయినప్పటికీ ఒక వ్యక్తి భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది. ఆకాశములో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియవలసిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. పరాయి వాళ్ళ వ్యామోహములో పడి నీ సంసారం నాశనం చేసుకోవద్దు. ఒకసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా రాదు.